హలో ఆల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. సో, క్రోటాన్స్‌తో కూడా ఇంత బ్యూటిఫుల్‌గా గార్డెన్‌ని డిజైన్ చేసుకోవచ్చు అని మనం ఈ గార్డెన్‌ని చూసి చెప్పొచ్చండి. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎటువంటి హడావిడి లేకుండా నేచురల్ లుక్‌తో చాలా నేచర్‌కి దగ్గరగా ఉండేలాగా డిజైన్ చేశారండి ఈ గార్డెన్ అయితే. సో, మనకి హోమ్ ఎంట్రన్స్‌లో ఎంటర్ అవుతుండంగానే లెఫ్ట్‌లో బోగెన్‌విల్లా అయితే పెట్టేశారు. సో, డార్క్ పింక్ షేడ్ అయితే వేశారండి. చాలా బావుంది కదా కలర్. అండ్ అట్లానే ఇక్కడ కొన్ని రోజ్ మొక్కలు అండ్ అట్లానే కొన్ని బంతినార్లు, ఎడీనియమ్స్ అలాంటివి పెట్టారు. కానీ ఏవి బ్లూమ్ అవ్వట్లేదండి ప్రెజెంట్ రైనీ సీజన్ వల్ల. సో, ఈ ఒక్క ఎడీనియం కలర్ అయితే బ్లూమ్ అవుతుంది. చూస్తున్నారు కదా బ్రైట్ రెడ్ కలర్ అయితే ఉంది. అండ్ అట్లానే మనకి రైట్ సైడ్ వచ్చేసరికి చిన్న బాక్స్ అయితే ఉంటుందండి. ఆ బాక్స్‌లో కూడా అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే వేశారనమాట. సో, కలోంచి, ఎడీనియమ్స్ అండ్ కొన్ని ముల్లులు ఉంటాయండి. ఇది కానీ ఎప్పుడు వస్తది 365 డేస్ కనకాంబరం కలర్‌లో ఉంటుంది పువ్వులు. దాని నేమ్ ఏంటో నాకైతే ఐడియా లేదు. సో, ఇట్లాగా కొన్ని బంతి నార్లయితే పెట్టారనమాట. మీకొక ఇంట్రెస్టింగ్ చెట్టునైతే చూపిస్తా అండి. రోజ్‌మెరీ అంటారు కదా! సో, ఇది హెయిర్ గ్రోత్‌కి బాగా యూజ్ చేస్తున్నారు. అట్లాగే స్కిన్ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తున్నారండి. అట్లనే మనకి పోర్స్ అనేవి క్లాగ్ అవుతూ ఉంటాయి కదా! సో, అన్‌క్లాగ్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు స్కిన్‌కి. సో, దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ చెట్టుని కూడా పెంచుకోండి. అండ్ అట్లానే మనకి విండో సైడ్ కొన్ని గులాబీ మొక్కలైతే వేశారనమాట. సో, ఇవి కూడా మంచిగా బ్లూమ్ అవుతూ ఉంటాయండి ఎప్పటికప్పుడు. వీకెండ్సే వస్తారు కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అయితే లేదు. అదర్‌వైజ్ గార్డెన్ ఎప్పటికప్పుడు నీట్‌గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మెరూన్ షేడ్‌లో ఉండే గులాబీ ఒకటి వేశారండి. ఇది చాలా అంటే చాలా వస్తున్నాయి పువ్వులు. భలే బ్లూమ్ అవుతుంది. సో, ఇక్కడ అటువైపు తీయడానికి నాకు కుదరలేదు. అందుకనే తీయలేకపోయానండి. ముళ్ళున్నాయన్నమాట. సో, అందుకని అటువైపు వెళ్ళలా. సో, ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి మనం లోపలికైతే వెళ్తున్నాము. వీళ్ళు చూసారా పర్గోలా కూడా చాలా వేశారండి. టెర్రకోటా టైల్స్ అయితే యూజ్ చేశారనమాట. చూడటానికి చాలా బావుంటుంది. అండ్ మోరోవర్ కూల్‌గా గూడా ఉంటుంది. సో, మనకి గ్యాప్స్ ఉండటం వల్ల మనకి లైటింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఇప్పుడు గార్డెన్ ఎంట్రన్స్ అయితే ఇది ఆర్చ్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి అల్లుకునే చెట్టు ఉండేదండి ఇంతకుముందు. ఇప్పుడైతే తీసేశారనమాట. సో, ఎంటర్ అవుతుండగానే మనకి నేచురల్ లుక్ అయితే ఉంటుంది. పెబుల్స్‌తో మనకి వాక్‌వే అయితే చేశారు. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ జెండర్ లిల్లీ షాంపూ ప్లాంట్ కూడా ఉందనమాట. సో, ఇప్పుడు చాలామంది నేచురల్ షాంపూ అని చెప్పి అది యూజ్ చేస్తున్నారు కదండీ! అండ్ అట్లానే ఇక్కడ బర్డ్ ప్యారడైజ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అండ్ మనకి వాక్‌వే చూసినట్టయితే పెబుల్స్‌తో ఇట్లా అయితే డిజైన్ చేశారనమాట. మధ్యలో తాండూర్ స్టోన్స్ ఏసి మనకి చుట్టూతా ఇట్లాగా పెబుల్స్ ఏసి వాక్‌వే అయితే చేసేశారు. అండ్ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ చెట్టునైతే చూపిస్తా. ఫిడెల్ ఫిగ్ అండి. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ చూస్తున్నారు కదా! భూమిలో వేయటం వల్ల చాలా పెద్దగా అయింది. అండ్ అట్లానే ఇక్కడ వెరిగేటెడ్ రబ్బర్ ప్లాంట్ కూడా ఉంది. అండ్ అట్లాగే బ్రోకెన్ హార్ట్ కూడా ఉందనమాట. సో, మనం ఎంటర్ అయిన తర్వాత మనకి ఎంట్రన్స్‌లో ఇట్లాగా చెట్లతో మనకి పలకరించినట్టు ఉంటదండి. సో, మనం ముందుకెళ్ళే కొద్దీ అన్నీ కూడా మనకి మంచి మంచి ప్లాంట్స్ అయితే ఉంటాయి. అన్నీ కూడా మనకి మాక్సిమం క్రోటాన్ ప్లాంట్సే ఉంటాయండి. బట్ లుక్ వైస్ అయితే చాలా నేచురల్ లుక్ అయితే ఉంటుంది. సో, లెఫ్ట్ మనకి ఫ్రెంచ్ డోర్ ఆపోజిట్‌గా కొన్ని ప్లాంట్స్ అయితే ఏశారు. పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్ అట్లాగే మాన్స్టెరా చూసారా ఎంత పెద్ద లీవ్స్ వచ్చాయో. మనం భూమిలో వేయటం వల్ల మనకి ఆకులు కూడా చాలా పెద్దగా వచ్చింది. అండ్ అక్కడ చూసినట్టయితే మీరు థ్రెడ్ కూడా కట్టి నిచ్చెనకి అది అల్లుకోవడానికి తను పెట్టారండి. అదొక ఐడియా అనమాట. సో దట్ ఏంటంటే మాన్స్టర్ అలా దాన్ని పట్టుకొని అట్లా అయితే పైకి వెళ్తుంది. నెక్స్ట్ మనకిక్కడ ఫిల్లడాండ్రన్‌లో ఇంకో వెరైటీ ఉంటుందండి. ఇది డార్క్ షేడ్ వస్తది. లోటస్ లీవ్స్‌లా ఉంటుంది. కానీ అది ఫిలిడెండ్రన్ అనమాట. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే బ్రైట్ రెడ్ కలర్ యాంథోరియం కూడా ఉందనమాట. సో, ఇట్లాగా చాలా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ పర్గోలాకి మీరు అటువైపు చూస్తే మిర్రర్స్ లాగా కనిపిస్తుంది చూసారా? హెక్సాగన్ షేప్‌లో ఇచ్చారు. సో, దానివల్ల ఏంటంటే కొంచెం లుక్ క్రియేట్ అవుతుందని చెప్పి అట్లా అయితే పెట్టారు. అండ్ ఇక్కడ కొన్ని క్రోటాన్ మొక్కలైతే ఉన్నాయండి. సో, అట్లాగే మన దగ్గర ఏదైనా చెక్క వస్తువులున్నా కూడా అవి వేస్ట్ చేయకుండా
ఇట్లాగా దానికి థ్రెడ్స్ కట్టేసామనుకోండి, మనకి మంచిగా దానికి ఈ ఫిలడాండ్రన్స్ ఇట్లాంటివేమైనా అల్లుకోవాలంటే అల్లుకుంటాయనమాట. ఇక్కడ చూసారు కదా! హెక్సాగన్ షేప్‌లో కొంచెం మిర్రర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇలా థ్రెడ్స్ అయితే కట్టుకున్నారండి. అండ్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే పర్గోలాకి ప్యాషన్ ఫ్లవర్ అయితే వేశారు. క్రీపర్ ఇది కృష్ణ కమల్ అంటారు. అండ్ అట్లనే రాఖీ ఫ్లవర్ అని కూడా అంటారనమాట. దీంట్లో 3, 4 కలర్స్ ఉన్నాయండి. దీని దగ్గరైతే రెడ్ కలర్ ఉంది. సో, పైనకి మనకి షీట్ ఏమి వేయకపోవటం వల్ల ఐరన్‌కి పట్టుకొని మొత్తం కూడా మంచిగా అల్లుకుంది. నేను తర్వాత చూపిస్తానండి. అండ్ ఇక్కడ కూడా 2 హ్యాంగింగ్ పాట్స్ అయితే పెట్టారు. అండ్ ఇటువైపు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా హ్యాంగింగ్ పాట్స్ అయితే పెట్టారు. అండ్ డిఫరెంట్ హైట్స్‌లో పెట్టడం వల్ల మంచి లుక్ అయితే క్రియేట్ అయింది. సో, చూస్తున్నారు కదా! చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ మనకి నెక్స్ట్ అట్లాగా వాక్‌వేకొచ్చేస్తే మనకి మధ్యలో తాండూవ్ స్టోర్స్ ఏసారని చెప్పా కదండీ! సో, నడవటానికి మాత్రమే ప్లేస్ ఉంచి రిమైనింగ్ అంతా కూడా నేచురల్ లుక్ ఉండేలాగా మట్టినైతే వదిలేశారనమాట. సో, చూస్తున్నట్టయితే రైట్ సైడ్‌లో చిన్న సిమెంట్ బాక్స్ అయితే కట్టిచ్చారండి. అండ్ కింద కూడా అన్ని క్రోటాన్ మొక్కలు, తమలపాకుల మొక్కలు, కొన్ని క్రోటాన్ మొక్కలైతే పెట్టేశారు. అండ్ ఈ క్రోటాన్ చూసారా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! దీని పేరైతే నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ బాక్స్ కట్టిన దాంట్లో మనకి బ్యాంబూ ప్లాంట్స్ అయితే వేశారండి. ఇది కూడా చాలా మంచి ఎయిర్ అయితే వస్తుంది దీనివల్ల. అండ్ మంచి పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. అండ్ అట్లనే తమలపాకు చూసారా గోడకు పట్టుకొని అల్లుకొని పైకైతే వెళ్తుంది. అండ్ మనకి ఇటు నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తదండి. కొన్ని మందారాలు కూడా ఉన్నాయి. మేబీ పురుగు పట్టడం వల్ల అన్నీ కూడా కట్ చేసేసారనమాట. సో, చూస్తున్నారు కదా! నేనిప్పుడు మీకు పైనుంచి ఒకసారి ప్యాషన్ ఫ్లవర్ ఎట్లా పాకిందో చూపిస్తా. సో, పైనుంచి మనకి గ్రీనరీ వ్యూ అయితే ఇట్లా ఉంటుందండి. మొత్తం కూడా అక్కడక్కడ రెడ్ ఫ్లవర్స్‌తో ఇట్లా క్రీపర్ అయితే అల్లుకుపోయిందనమాట. చూడటానికి చాలా బావుంటుంది కదా! అలాగా క్రీపర్ అల్లుకుంటే. సో, మీలో ఎంతమందికి ఇట్లాగా క్రీపర్ అనేది పర్గోలాస్ మీద అల్లించుకుంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కింద స్ట్రాబెర్రీ మొక్కలు కూడా ఉన్నాయండి. కనకాంబరం మొక్కలు, అట్లానే మందారపు మొక్కలు, అట్లాగే కొన్ని క్రోటాన్స్ మొక్కలైతే పెట్టారు. అండ్ రీసెంట్‌గా చాలా అరటి పిలకలైతే తీసేసారండి. ఒక 2, 3 గెలలైతే వచ్చాయన్నమాట. అన్నీ కూడా తీయించేశారు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నార్త్ ఈస్ట్‌లో ఎప్పుడైనా గానీ మనం ఒక వాటర్ బాడీ అనేది పెట్టుకుంటే మనకి చాలా పాజిటివ్‌గా ఉంటుంది. అండ్ అట్లానే వాస్తు ప్రకారంగా కూడా నార్త్ ఈస్ట్‌లో వాటర్ బాడీస్ పెట్టుకుంటే మంచిదండి. సో, తిను లోటస్ పాండ్స్ అయితే క్రియేట్ చేశారనమాట. సో, పెద్ద సిమెంట్ పాట్‌లో కొంచెం వాటర్ వేసేసి దాంట్లో మళ్ళా 2 పాట్స్ అయితే పెట్టారనమాట. అండ్ అట్లానే మనకి యుటిలిటీ సైడ్ వచ్చేసరికి అటు కూడా ఒక ఐరన్ ఫ్రేమింగ్ అయితే చేశారండి. సో, బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి వెజిటబుల్ సెక్షన్ అన్నట్టు ఇట్లా అయితే ప్లాన్ చేశారు. బట్ వాళ్ళు ఇక్కడ ఏం ఉండకపోవడం వల్ల పెద్దగా వెజిటబుల్స్ అయితే పెట్టలేదనమాట విత్తనాలవి కూడా. అండ్ చూస్తున్నారు అక్కడక్కడ బర్డ్ నెస్ట్ కూడా ఉన్నాయి. కొన్ని హ్యాంగింగ్ పాట్స్ అయితే పెట్టారు. అండ్ మనకి ఇది కిచెన్ బ్యాక్ సైడ్ వస్తుందండి. సో, లోపల డ్రై కిచెన్, బయట వెట్ కిచెన్ అన్నట్టు. సో, వెట్ కిచెన్ కూడా క్రియేట్ చేశారనమాట. ప్లాట్‌ఫార్మ్ అది పెట్టేసి. అండ్ ఇక్కడ కొన్ని సకలెంట్స్ అండ్ క్యాక్టస్ ఫ్యామిలీకి చెందిన కొన్ని మొక్కలైతే పెట్టారు. సో, చూస్తున్నారు కదా! అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకున్నారండి. అండ్ అట్లనే ప్రతి ఇంట్లో ఉండేది కరివేపాకు చెట్టు. సో, కరివేపాకు చెట్టు అండ్ అట్లనే కొన్ని అరటి మొక్కలైతే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మనకి కొంచెం యుటిలిటీ స్పేస్‌లో కొంచెం క్లీనింగ్ ఆర్ వాషింగ్‌కి కూడా కొంచెం చిన్న పార్ట్ అయితే అరేంజ్ చేశారు. కార్నర్ బిట్ అవ్వటం వల్ల అక్కడక్కడ కొన్ని మొక్కలైతే పెట్టారండి సందులో. సో, లాస్ట్‌లో మనకి కొంచెం ఎక్స్‌ట్రా స్పేస్ అయితే ఉంటదనమాట. సో, అటువైపు ఇంకా పార్క్ ఉంటుంది. సో, మధ్యలో స్పేస్ వేస్ట్ చేయకూడదని చెప్పి కొన్ని ఫ్రూట్ మొక్కలైతే పెట్టారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది చిన్న సందండి. సో, మనకి హోమ్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉన్నామనమాట. ఇక్కడ కూడా ఒక వాకింగ్ ట్రాక్ అయితే ఇచ్చారు. యాక్చువల్‌గా ఇది వీకెండ్ హోమ్ కింద యూజ్ చేస్తున్నారండి. సో, అందుకని కొంచెం మెయింటెనెన్స్ అయితే లేదు. అదర్‌వైజ్ చాలా నీట్‌గా పెట్టుకుంటారనమాట. కంటిన్యూయస్‌గా ఉండేటప్పుడు చాలా బావుంటది గార్డెన్. అండ్ నైట్ వ్యూ కూడా చాలా బావుంటది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నైట్ వ్యూ అయితే తీయలేకపోయానండి.
ఎట్లా అనిపించింది ఈ వీడియో? హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్‌లో పింగ్ చేస్తే నేనైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేస్తా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జ్యోతి జీవనం. బై బై. హావ్ ఎ నైస్ డే.